హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. మనకు ఒక్కొక్కసారి నోటికి ఏది తినాలనిపించదు కదా. అలాంటప్పుడు నోటికి రుచిగా అలాగే కాస్త కారం కారంగా ఉండేలాగా ఇప్పుడు నేను చెప్పే రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరైతే రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఇలా వేడివేడి అన్నంలోకి ఉల్లిపాయ కారాన్ని కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది, కానీ తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. ఈ ఉల్లిపాయ కారం కోసం నేను ఒక 7 వరకు ఎండుమిర్చి తీసుకొని వాటిని పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని మీకు చూపిస్తున్నట్లుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కనుక అవకాశం ఉంటే ఈ ఉల్లిపాయ కారాన్ని మిక్సీలో కాకుండా రోట్లో దంచుకోవడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీటితో పాటు ఇప్పుడు నేను ఒక 5-6 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిలోకి టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్పూన్ ఉంది కదా, ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు కూడా పర్చేస్ చేసుకోండి. చూసారుగా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. మరీ ఫైన్ పేస్ట్ లాగా పట్టేస్తే అంత బాగుండదండి. ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం రండి. పోపు కోసం నేను చిన్న కళాయిని పెట్టుకున్నాను. అండ్ అలాగే మన పచ్చడి క్వాంటిటీ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి కాస్త చిటపటలాడిన తర్వాత కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన పచ్చడిని తీసి ఇందులో యాడ్ చేసుకోండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒక 2 నిమిషాలు దీన్ని పచ్చడిని కాస్త నూనెలోనే వేగనివ్వండి. చూస్తున్నారుగా, ఇలా పచ్చడి అనేది నూనెలో బాగా ఫ్రై అవుతుండగా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచేసి దించేసేయండి. అంతే అండి, టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం రెడీ.